వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈరోజు మన అతిథి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం గారు. అయితే ఈరోజు ఈ ప్రోగ్రామ్ మనకు స్పాన్సర్ చేస్తుంది ఎకో తేజాస్ విద్యుత్ వాహనాల సంస్థ. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. ఇప్పుడు నేను ఇంట్రడక్షన్లో ఈరోజు మన అతిథి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం అని చెప్పాను సార్. నేను కరెక్ట్గా ఉన్నారు కదా సార్? మీరు చెప్పిన దాంట్లో అందులో కరెక్టే ఉంది. మరి నెక్స్ట్ ఇంటర్వ్యూలో నేను ఇదే మాట అనొచ్చాలా అంటే మాజీ ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం అనే అవకాశం ఏమైనా ఉందా? మీకెందుకు ఆ డౌట్ వచ్చింది? ఇంకా మీకు చాలా కాలం ఉంది టైం మీకు. కానీ నెక్స్ట్ ఇంటర్వ్యూ ఒక నెల 2 నెలల్లో నేను మళ్ళా చేయబోతాను మిమ్మల్ని ఖచ్చితంగా. అప్పుడు ఇదే మాట అనొచ్చా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం గారు అనొచ్చా, లేదంటే మాజీ ఎమ్మెల్సీ యేసురత్నం గారు? ఏం మాజీనైతే కాదు, నేను ఎమ్మెల్సీగా ఉంటాను. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అనే అవకాశం ఉండదా? ఎందుకు ఎమ్మెల్సీ అంతే. ఇప్పుడు ఎమ్మెల్సీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ లోనే ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా మీ ముందు ఉంటాను. ఆ ఎమ్మెల్యేల బలంతోనే మీరు ఎమ్మెల్సీ అయ్యారు. అవును, ఆ ఎమ్మెల్యేల బలంతోనే. అవును, ఓకేనా? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మీరు నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఎమ్మెల్సీగానే ఉంటారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే అవకాశం ఉంటుందా ఉండదా? నేనైతే జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి ఎమ్మెల్సీ అయ్యాను. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల ద్వారా అయ్యాను. మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా నేను ఈరోజు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీనే, అందులో అనుమానం లేదు. రేపటి గురించి మాట్లాడుతున్నా. ఎప్పుడైనా సరే నేను ఎమ్మెల్సీగానే ఉంటాను. అది దాని ముందు ఇది ఉండదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు యాజ్ లాంగ్ యాజ్ నేను ఎమ్మెల్సీగా ఉంటానో అది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీగానే ఉంటాను. ఒకవేళ మీరు అనుకున్నట్టుగా మీరు ఇందాక ఒక క్వశ్చన్ వేశారు, ఏమని, మీరు గతంలో యాక్టివ్గా ఉండేవాళ్ళు, పోలీస్ ఆఫీసరు యాక్టివ్గా ఉండేవాళ్ళు అన్నారు. అంటే ఈ మాట చెప్పే ముందు మరి అంటే వేరే వాళ్ళు దీన్ని వక్రీకరించకుండా నేను 100% వైఎస్ఆర్ పార్టీలో ఎంతమంది దుర్మార్గులు నన్ను తొక్కేయాలనుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను మంచి పొజిషన్లో పెట్టారు. అందులో అతిశయోక్తి లేదు. సార్, ఆ దుర్మార్గులు ఎవరో చెప్పండి సార్. నేను ఎన్నిసార్లు చెప్పాలండి మీకు? చాలా సార్లు చెప్పాను. అది వ్యూవర్స్ కూడా చూస్తుంటారు సార్, ఎవరు ఆ దుర్మార్గులు, వాళ్ళు కొత్త వాళ్ళు చూస్తారు సార్, ఎవరు ఆ దుర్మార్గులు అని అనుమానం వస్తుంది. ఒక్కసారి డైరెక్ట్ గా రివీల్ చేయండి సార్. ఎప్పుడు అంటుంటారు మీరు పేర్లు చెప్పలేదు, ఆ దుర్మార్గులు ఎవరు ఒక్కసారి చెప్పండి సార్. ఏం ఇప్పుడు చెప్పేదే ఉందండి. ఇప్పుడు నేను నా బర్నింగ్ ఇష్యూ చెప్పాలి కూడా, ఎందుకంటే వ్యూవర్స్ కూడా తెలియాలి. ఒకవేళ నా ద్వారా కొంతమంది అనుకుంటారు ఎందుకు ఇంత యాక్టివ్గా ఉండేవాడు డల్ అయ్యాడు అనేదానికి కొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి. అది మీ ద్వారా తెలిస్తే మంచిది. ఓకే సార్. ఏదో నా మనసులో నేను పెట్టుకొని బాధపడటం కూడా ప్రపంచంలో నేను ఓటమి పాలయ్యాను. 2080 ఓట్లు వచ్చినట్టయితే నేను ఎమ్మెల్యే గెలిచాను. నేను 2019లో కేవలం 2080 అంటే ఒక్క వార్డులో, ఒక్క బజార్లో పర్ఫెక్ట్గా చేసినట్టయితే ఆ రోజున మరి మీరు గెలిచా. ప్రపంచంలో నేను ఓడిపోవడం అనేది, నేను అత్యంత దుర్మార్గుడిని అయి ఉండాలా, జనరల్గా అత్యంత దుర్మార్గుడిని అయి ఉండాలా, లేకపోతే రాజకీయం తెలియని అయి ఉండాలా, మరి తిరగకుండా నేను అందరికంటే బాగా తిరిగాను, చేశాను, అంతా అందరిలానే చేశాను. కానీ ఒకళ్ళిద్దరు చేసిన దానికి ఆ ఇద్దరు ఆ దుర్మార్గులు ఎవరు చెప్పండి? నేను మీరు మరీ అడుగుతున్నారు కాబట్టి, అంటే మీకు నేను అంటే ఎప్పుడు కూడా ఒకళ్ళ పేరు చెప్పే ముందు ఎందుకంటే మనం కాన్సిక్వెన్సెస్ కూడా ఆలోచించాల్సి వస్తుంది. మనం ప్రూవ్ చేయలేని విషయాల్లో మనం పేర్లు చెప్పకూడదు. ఓకే సార్. ప్రూవ్ చేయలేని విషయాల్లో. బట్ ఆ ఇద్దరు దుర్మార్గులు ఎవరనేది నాకు తెలిసేసి రాష్ట్రం మొత్తానికి కూడా కొద్దిగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కూడా తెలుసు. ఒకటి వీళ్ళిద్దరు అనేది నా ఓటమికి కారణం.
ఆ ఇద్దరు ఎవరు చెప్పండి సార్. అది చెప్తాను, పేర్లు చెప్తే కాన్సిక్వెన్సెస్ డెఫినెట్, ఎందుకంటే లా తెలిసినోడిని కదా, లా తెలిసినోడిని. ఇప్పుడు నాగరాజు గారు ఇట్లా అని అంటే మళ్ళీ దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంటుంది కాబట్టి నేను అది అంతవరకే కట్ చేస్తున్నాను. ఇంతవరకు తెలిస్తే చాలు, ప్రజలకి తెలిస్తే చాలు. రెండోది, అంతకంటే దుర్మార్గమైన విషయం ఏంటంటే, నా ఎలక్షన్ని గిరి గారు గెలవటాన్ని నేను ఛాలెంజ్ చేశాను. ఎలక్షన్ కమిషనర్ హైకోర్టులో ఛాలెంజ్ చేసేసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ బేస్డ్ ఆన్ మై రిక్వెస్ట్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్కి దాని ఎంక్వైరీకి పంపించేసేసి అక్కడి నుంచి నాకు తెలియకుండా బ్రహ్మాండంగా థరూ ఇన్వెస్టిగేట్ చేసేసి ఎలక్షన్ కమిషన్ మన స్టేట్ ఎలక్షన్ కమిషన్కి పలానా వాళ్ళ మీద చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోమని పంపించారు. నన్ను ఒక పెద్ద మనిషి నువ్వు కాంప్రమైజ్ వచ్చేసింది, ఇక్కడ నుంచి కలెక్టర్కి పోయింది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ మద్దాలగిరి గారి మీద ఆయన ఏదైతే అసెట్స్ లయబిలిటీస్ ఉన్నాయో అఫిడవిట్ రాంగ్ అఫిడవిట్ వేశారు అనేది నా ఇది. నేను ఇటు ఎలక్షన్ కమిషన్ పెట్టిన దాంట్లో వాళ్ళు ఎంక్వైరీ చేసేసేసి సిబిడిటి, అది హైయెస్ట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు తరువు ఎంక్వైరీ చేసేసి వాళ్ళు ఎలక్షన్ కమిషన్కి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పంపించారు. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇంటర్నల్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ పంపించారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ కలెక్టర్కి పంపించారు. కలెక్టర్ ఆర్ఓ ఎవరైతే మా రిటైరింగ్ ఆఫీసర్ ఉన్నారో, సో ఇది ఇంత ప్రాసెస్ జరిగి అతని మీద లీగల్గా చట్ట ప్రకారం యాక్షన్ తీసేసుకోమంటే ఆ రోజున ఇది సెప్టెంబర్ 9, 2021 సెప్టెంబర్ 9, 2021 ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చేసింది. అంటే నాకు ఆ రోజుగిన అది ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తున్నట్టయితే, అతని మీద యాక్షన్ తీసుకున్నట్టయితే నేను ఆటోమేటిక్గా సెకండ్ హైయెస్ట్లో ఉన్నాను కాబట్టి కేవలం 2080 ఓట్ల తేడా ఉన్నాడంటే నేను ఎమ్మెల్యేను. నా డిజైర్ ఏంటి, నేను డిఐజీగా రిజైన్ చేసేసి నేను ప్రజాప్రతినిధిగా రావాలి ఎలక్షన్స్లో పనిచేసి నా ఇది. సరే, ప్రజాక్షేత్రంలో ఓడిపోయిన చట్ట ప్రకారం ఎమ్మెల్యే మీరు అంటే అక్కడ క్షేత్రంలో ఓడిపోవటం కూడా కాదు, ఆటోమేటిక్గా ఎప్పుడైతే అవతల వ్యక్తి డిస్క్వాలిఫై అయిపోతాడో సెకండ్ హైయెస్ట్లో ఓడిపోయారు కదా మీరు, అట్లా ఓడిపోయినట్టు ఆయన ఎదిగిన చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నట్టయితే నేను ఓడిపోనుగా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.